మారాలంటే ఎమ్మెల్యే మారాల్సిందే. ఊరు మారాలంటే మారాల్సిందే, తగ్గేదేలే. అయ్యా నేను అందుకనే చెప్పాను, నన్ను ఇక్కడ పంపించారు. ఇదిగో పెద్ద ఆయన సీట్ ఇది, ఈయనో ఇంకోరో వీళ్ళకందరికీ రావాల్సిన సీటు నా తీసుకొచ్చి నా మెడలో వేసినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా మార్కెట్ చైర్మన్ చేయడం జరిగింది. తమ్ముడు 19లో మన గవర్నమెంట్ ఓడిపోవడం కూడా జరిగింది, మీకు అందరికి తెలిసిందే. దగ్గర పోయి ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆదోని అభ్యర్థి ఆదోనికి కొత్త వ్యక్తి కావాలనే ఉద్దేశంతో మన పార్టీ ఆలోచనలో ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేసినాము. ప్రయత్నంలోన మేము తుది వరకు పోరాటం చేసినాము. అయినా అనుకోకున్నట్ల పొత్తులో భాగంగా మన అన్న డాక్టర్ పార్థసారథి అన్న గారికి అవకాశం కల్పిస్తుంది. మాకు చాలా సంతోషము. ఎవరైతేనే మౌన గారా పొత్తులో భాగం వచ్చింది కాబట్టి మనం అందరినీ ప్రతిపాదిస్తూ మనం అందరూ కలిసికట్టుగా గట్టిగా పోరాడి అన్నను ఎమ్మెల్యే గాను మన అన్నను ఎంపీ గాను గెలిపించాల్సిందిగా మీ అందరి పరంగా, మరి మా అన్న ప్రకృతినాథ్ పరంగా, రామచంద్ర పరంగా, మల్లికార్జున పరంగా, కార్మంచి పరంగా, అందరి పరంగా కోరుకుంటున్నాను. కంపల్సరీ అలాగే మన బాలకృష్ణ ఫ్యాన్స్ నాగరాజన్న పరంగా మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మనం గట్టిగా పోరాడి గెలిపించేదానికే చూద్దాం. ఎందుకంటే ఆదోన్లో కొత్త వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, కొత్త వ్యక్తి ఎవరైతేనేమో నేనైతేనేమో ఎవరు వస్తే కూడా కొత్త వ్యక్తి ఉన్నట్లు పాత వాళ్ళం కాదు కాబట్టి మనము బాగా కష్టపడి గెలిపిస్తే మనకు కూడా అంటే మనకి పైన మన పార్టీలో కూడా ఎవరైతేనేమి ఆదోన్లోకి నీతి న్యాయం ఉంది గెలిపించినారనేది మనకు వస్తుంది మాటకి. కాబట్టి మనం అందరూ గట్టిగా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళిద్దరిని గెలిపించాలని మీ పరంగా అందరి పరంగా నేను నమస్కారం చేసుకోవచ్చు. అన్న మాట్లాడు ఎంపీ అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాస్తవంగా 40 ఏళ్ల క్రితం 42 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో బడుగు బలహీన వర్గాల కోసమని, అందులో భాగంగా ఆ ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పొనిగిపుచ్చుకొని పాటిస్తూ అందులో సామాజిక సేవ, సామాజిక సమీకరణలో భాగంగా నాలాంటి అతిపేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను కర్నూలు పార్లమెంటు స్థానానికి కేటాయించినందుకు మీరు ఒక్కసారి ఆలోచించండి. నాలాంటి రైతు కుటుంబం వచ్చినటువంటి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కర్నూలు స్థానం కేటాయించాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యం, తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాక్షస పాలనను పోగొట్టాలని తుదముట్టించాలనే ఒక సంకల్పంతో జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ ఒక వేదిక మీదకి వచ్చాయి. ఆయన ఏమంటారంటే రాక్షస పరిపాలన పాటించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ వస్తుందని చెప్పేసి చెప్పుకుంటారు. పనికిరాని మాటలు వాస్తవంగా. ఆయన ఎందుకంటే మనల్ని అంతా రెచ్చగొట్టేతో తప్ప అందులో ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వాస్తవంగా అమరావతిని రాజధానిగా చేయాలని చెప్పేసి ఆ రోజు కూడా సంకల్పించినటువంటి పార్టీలు, ఈ 3 పార్టీలు కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి ఆ రోజు నరేంద్ర మోడీ గౌరవమైనటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు శిలాఫలకం వేశారు అమరావతి రాజధాని ఇదే అని చెప్పేసి. అటువంటి ప్రధాని గారు వేసినటువంటి దాన్ని కూడా ఆయన గౌరవించకుండా, ఎటువంటి ఇది లేకుండా దాన్ని నీరుగా చేసి మనకంటూ దిశ లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నట్టే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నది. ఎందుకంటే నేను అందులో భాగంగా ఒక విద్యావేత్తగా నేను కర్నూలు పార్లమెంట్ స్థానానికి నేను వచ్చాను. నేను కేవలం సేవా మార్గాన్ని ఎంచుకొని ఈ రాజకీయాలకు వచ్చాను. నేను చేసేది ఏమంటే మొట్టమొదటిగా చట్టసభలో నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంతానికి సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు. ఈ 3 నా తొలి కర్తవ్యం వాస్తవంగా. కాబట్టి ఇది పూర్తి చేసి నాకు ఇచ్చే చట్టసభల్లో ప్రతి ఎకరాకి సాగునీరు, ప్రతి ఊరికి త్రాగునీరు కల్పించడం నా చివరి ధ్యేయం వాస్తవంగా. అంతేగాక పారిశ్రామికంగా కూడా మనం ఎంతో డెవలప్ చేసుకోవాలి ఈ ప్రాంతాన్ని. ఎందుకంటే కోస్తా ప్రాంతంతో చూస్తే రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏం టార్చ్ లైట్ వేస్తే కూడా ఒక పరిశ్రమ లేనటువంటి ఏ జిల్లా ఉందంటే కర్నూలు జిల్లానే ఉంది. కర్నూలు పార్లమెంట్ 20,16,000 గణనీయమైన జనాభా కలిగి ఉండి కూడా ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడన్నా పరిశ్రమలు ఎక్కడన్నా ఒక్కటన్నా ఉందాము, ఒకసారి టార్చ్ లైట్ చూసేవాళ్ళు లేదైనా. కాబట్టి మనం ఒక్కసారి చట్టసభలో మాలాంటి విద్యావేత్తలకు ఆదోన్ నుంచి అన్న పార్థసారథి గారిని పంపిస్తే మంచి డాక్టర్ గారు, విద్యావేత్త,
మా లంటల్లో పంపిస్తారు. సంక్షేమం అంటే ఏమి, అభివృద్ధి అంటే ఏమి, జోడెద్దులా మేము ఇద్దరం పరిగెత్తి ఈ ఆదోని ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయడానికి తమ వంతు పాత్ర అకుంఠితంగా పనిచేస్తామని చేసి మీ అందరూ బందర గ్రామస్తు ప్రజల సమస్యల్లో నేను నిర్వహించుకుంటున్నాను. ముఖ్యమంత్రి సొంత ఫ్యాక్టరీలో మందు తయారు చేస్తే మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కర్ణాటకలో నుంచి మద్యం తీసుకొని వచ్చి గ్రామాల్లో దుకాణాలు పెట్టి అమ్ముకుంటున్నాడా లేదా అని అడుగుతా ఉన్నా. అంతెందుకయ్యా, ఆయన ఊడు, ఆయన తమ్ముళ్ళు, ఆయన కొడుకులు, ఇంకోరు తప్ప ఈ ఊర్లో ఎవరన్నా బాగుపడింది ఉందా అని అడుగుతా ఉన్నాను. చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, చావైన వాళ్ళు ఉన్నారు, మన ప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఎవరికైనా సరే భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు. ఇంతమంది ఉండగా కేవలం ఒక్క ఎమ్మెల్యే ఆయన కుటుంబం తప్ప ఆదోనిలో ఎవరన్నా బాగుపడినారా అని సుడిగా అడుగుతా ఉన్నా. ఏమి నీకున్నది ఏంది, మీ కుటుంబానికి ఉన్నది ఏంది, మా భాస్కర్ రెడ్డి అన్నకి లేనిది ఏంది చెప్పాలి, సమాధానం చెప్పాలి. అయ్యా మీరు ఇన్నిసార్లు ఓట్లు వేస్తా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు, అంతెందుకు ఆదోన్లో ఏడన్నా పోండి, అయ్యా మా ఇల్లు కూల్చేసాడయ్యా, ఎక్కడన్నా పోండి, అయ్యా మా భూమి అంతా కబ్జా చేస్తా ఉన్నాడయ్యా, అయ్యా ఇంకోటి కష్టం వచ్చిందయ్యా, మమ్మల్ని కొడతా ఉన్నాడయ్యా, ఎత్తుకొని పోయి దౌర్జన్యం చేస్తా ఉన్నాడా. నేను అడుగుతాను, ఏమయ్యా పోలీసులు దగ్గర చెప్పొచ్చు కదా మీరంతా. అయ్యే పోలీసులు ఎగిరిపోతే ఇంకేమనుందా, పోలీసులే కదా మమ్మల్ని ఎత్తుపోయి కొడతా ఉంది ఆయన చెబితే, పోలీసులే కదా కేసులు పెడతా ఉంది ఆయన చెప్తే. ఆయనకి ఎదురు మాట్లాడినంత కేసులు పెట్టేది, ఎదురు మాట్లాడినంత దౌర్జన్యం చేసేది, ఎదురు మాట్లాడినంత అణిచేసేది, వాడికి ఇల్లు లేకుండా చేసేది, సంక్షేమ పథకాలు లేకుండా చేసేది, వాడి ఏదైనా షాపు గీపు ఏదైనా ఉంటే వాడిని దౌర్జన్యం చేసేది. ఏదో 4 చదువుకునే పిల్లకాయల మీద ఎవరన్నా గట్టిగా చదువుకునేవాడికి ఆవేశం ఉంటుంది, యువకుడికి ఆవేశం ఉంటుందా లేదా, అరే ఇంత అన్యాయమా అని పెడితే వాడి కేసులు పెడితే వాడికి ఏ ఉద్యోగం రాకపోయా, ఏడపోతారు పిల్లకాయలంతా. అయ్యో మాకెందుకు ఈ రాజకీయం అని ఊర్లకు పారిపోతారు. ఒకడు బెంగళూరు పోయా, ఒకడు హైదరాబాద్ పోయా, ఒకడు కర్నూలుకు పోయా. ఊర్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా కాయ కష్టం చేస్తే కూడా రూపాయి మిగలకపోతే వలసలు పోకుండా ఏడికి పోతారండి మనుషులు. బతకాలా లేదా, తినడానికి తిండి లేకపోయా, నీళ్ళ లేకపోయా, ఎలా బతకాలా? ఇంత దౌర్జన్యమా? అయ్యా 10 ఏళ్ళు మాట్లాడితేనే అపో నేను 10 ఏళ్లుగా ఎమ్మెల్యే, అంతకు ముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యే, 15 ఏళ్ళు ఇండస్ట్రీ. 15 ఏళ్ళు నీ కుటుంబం మాత్రం పెద్ద పెద్ద కారులో తిరిగితే, నీ కుటుంబం మాత్రం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే, నీ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా పెరిగా. మా జీవితాలు ఏమాయా? మా జీవితం ఇట్లే మిగిలిపోయాయి కదా. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని సుటిగా అడుగుతా ఉన్నా. నేను అందుకనే చెప్పాను, నన్ను ఇక్కడ పంపించాలన్నారు. ఇదిగో పెద్ద ఆయన సీట్ ఇది, ఈయనో ఇంకోరో వీళ్ళకందరికీ రావాల్సిన సీటు నా తీసుకొచ్చి నా మెడలో వేసినారు. ఎందుకు వేసినారు అప్పుడు నేను అడిగినా, నన్ను ఎందుకు వేస్తున్నారయ్యా? నేనేదో ఎంపీగా పోతాను, ఎంపీకి పోతే ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తాను, నాకు నరేంద్ర మోదీ ఉన్నాడు, నరేంద్ర మోదీ కన్న బిడ్డలాగా చూసుకుంటాడు, నేను హాయిగా ఉన్నానయ్యా, నన్ను ఎందుకు వేస్తారంటే, లేదు బాబు నువ్వు వెళ్లాల్సిందే. మా అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ పిలిచిన నాకు ఒకే మాట చెప్పారు, నువ్వు ఆదోనికి పోవాల్సిందే. ఎందుకు పోవాలంటే అక్కడున్న ప్రజలను కాపాడుకోవాల్సిందే. 2,50,000 మంది ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని దించితే తప్ప, ఎమ్మెల్యేని మార్చితే తప్ప అక్కడ ప్రజల్ని కాపాడుకోలేం. ప్రజలు మనకు ముఖ్యం పరిసరిది. నీకోసం నువ్వు ఎంపీగా ఉండి హాయిగా పోతావు, ఆడ ఈడ తిరుక్కుంటావు, కానీ ప్రజలను పట్టించుకునేది ఎవరు? పోరాడు పో అని చెబితే వచ్చి ఈ కండువా వేసుకొని అన్న ఆశీస్సులతో తిరుగుతున్న వాడిని అయ్యా ఆశీర్వదించండి. ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక మాట, ఊరు మారాలంటే ఎమ్మెల్యే మారాల్సిందే. ఊరు మారాలంటే మారాల్సిందే, తగ్గేదేలే. అయ్యా మళ్ళీ మీ సాక్షిగా చెప్తా ఉన్నా, మీ అందరికి ప్రమాణం చేస్తా ఉన్నా,
ఆదోని వదిలిపెట్టును అన్న ఆశీస్సులు ఉన్నాయి నాకు. నాకేం భయం లేదు, నాకు భయం లేదు. ఈ రోజు ఎమ్మెల్యేని కొట్టి తీరుతా, ఆయన్ని గద్దె దించుతా, ఊరిని కాపాడుకుంటా, మీకందరికీ అండగా నిలువడానికి ఇక్కడ ఉన్నానని ప్రమాణం చేయడానికి మీ ఊరు వచ్చానని చెప్తా ఉన్నా. ఏ ఆలోచన ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఏముంది అని అడుగుతా ఉన్నాం. అప్పుడు ఏమీ లే, సైకిల్ నొక్కేవాడట. ఇప్పుడు బెంచ్ కార్లు వేసుకొని తిరుగుతున్నాడు. ఏమో డబ్బులయ్యా అంటే, మీ డబ్బులయ్యా బాబు చెప్తున్నాను నేను మళ్ళీ. ఆయన బెంచ్ కార్తో పుట్టినాడా, ఈ ఊరికి బెంచ్ కార్తో వచ్చినాడా, సైకిల్లో వచ్చినాడు, మీ డబ్బులన్నీ కొట్టేసినాడు. ఈరోజు బెంచ్ కార్లో తిరుగుతా ఉన్నాడు, పెద్ద పెద్ద బంగళాల్లో తిరుగుతా ఉన్నాడు. మన బతుకులేమా, బాగా ఉన్న ఇల్లు కూడా కూలిపోతాయా? అరాకొర ఏదైనా ఇప్పుడు ఇల్లు కట్టించాలంటే నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తే తప్ప పేదవాడికి ఇల్లు రాని పరిస్థితి ఉంది. అయ్యా నన్ను నమ్మండి, చదువుకున్నవాడిని, అవినీతి చెయ్యను, తప్పు చెయ్యను, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. నరేంద్ర మోదీ గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీ ముందొచ్చి ఎమ్మెల్యే సీట్తో నిలబడతా ఉన్నా. తప్పు చేయను, అవినీతి చేయను. మీకు రావాల్సిన డబ్బులు, మీ ఊరి బాగు చేసుకోవడానికి డబ్బులు, మీకు రోడ్లు వేయాల్సిన డబ్బులు, మీకు నీళ్ల ప్రాజెక్టు కట్టాల్సిన డబ్బుల్ని, ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన డబ్బుల్ని నేను తెచ్చి మీకు అభివృద్ధి చేస్తా. అయ్యా ఎన్నో సార్లు వాడికి ఓట్లు వేశారు, ఎన్నో సార్లు ఎమ్మెల్యే ఓట్లేసి గెలిపించినారు. ఇది 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు ఎమ్మెల్యేను విర్రవీగుతా ఉన్నాడు, మీసాలు తిప్పుతా ఉన్నాడు. నాకు మీసాలు లేవు, అన్న మీసాలు తిప్పుతా నేను ఇప్పుడు. అన్న మీసాలు తిప్పి చెబుతా ఉన్నా, సమస్య లేదు. ఇక్కడ బాగు చేయడమే ఒకటే మార్గం, ఎమ్మెల్యేని తెంచడమే ఒకటే మార్గం. ఎమ్మెల్యే మారితే తప్ప ఊరు మారదని మీరు దయచేసి నమ్మండి. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇక్కడంతా పాదయాత్రలు చేస్తా ఉంటే ఒక్క అవకాశం ఇవ్వమంటే మీరు ఇచ్చినారా లేదా? ఇచ్చినారా లేదా? ఏమయ్యా మరి నాకు ఇవ్వరా? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా సీఎం అయిన తర్వాత ఇప్పుడు పాదయాత్ర చేయమని చూద్దాం. ఇప్పుడు పాదయాత్ర చేయమనండి. పాదయాత్ర చేస్తే రాళ్లతో కొడతారు, నిజమా కాదా? పరదాలు కట్టుకొని పెద్ద పెద్ద ఏసీ బస్సుల్లో రాళ్ళు వేస్తే కూడా పగలని అద్దాల మధ్యలో తిరుగుతా ఉంటేనే ఆయన ఉండగలుగుతాడు. వాళ్ళెవరు ప్రజల్లోకి వచ్చే వ్యక్తులు కాదు. మేం ప్రజల్లో ఉండేవాళ్ళం, అన్న ప్రజల్లో ఉండేవాడు, నిరంతరం ప్రజల్లో ఉండేవాడు. ఈరోజు మదిర గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించి మీతో కల్పించే అవకాశాన్ని కల్పించినటువంటి భాస్కర్ రెడ్డి అన్న గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ 3 కూటములు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తామని మీకు అందరికి తెలుసా? ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు ఎంపీ పోటీ చేస్తుంది. నాకు భారతీయ జనతా పార్టీ నుంచి కూటమిలో పోటీ చేసే అవకాశం వచ్చింది. నా గుర్తు కమలం గుర్తు, గుర్తుందా మీకు? కమలం గుర్తు, బీజేపీ కమలం గుర్తు మీద నేను పోటీ చేస్తాను. 3 కలిపి పోటీ చేస్తున్నాం కాబట్టి ఇలా 2 పార్టీలకు 2 చిహ్నాలు ఉంటాయి. అయ్యా మీకందరికీ కూడా నేను చేతులెట్టి కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటిది 2019లో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేశాను భారతీయ జనతా పార్టీ నుంచి. అప్పుడు కూడా ఈ గ్రామానికి వచ్చాను నేను. అప్పుడు నేను వచ్చినప్పుడు గ్రామానికి ఏ రోడ్డు ఉందో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే రోడ్డు ఇక్కడ కనపడతా ఉంటే అర్థం ఏందో మీరు చెప్పాలా. గుళ్ళు గంట కూడా కొడుతున్నారు నేను చెప్పంగానే, నిజమని. అప్పుడు పేదరికం ఎలా ఉందో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, అప్పుడు రైతులకు నీళ్లు లేకుండా వెలవెల్లాడిపోతా ఉన్నారు. ఈ రోజు కూడా నీళ్లు లేవు. అయ్యా అప్పుడంటే సాగు చేసుకోవడానికి నీళ్లు లేవని చెప్పేవాడు, ఈ రోజు తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. ఇంత దారుణమా? పోనీ ఈ ఊరికి ఏమన్నా ఎమ్మెల్యే లేడా? ఎమ్మెల్యే పని ఏందో చెప్పండి అప్ప. మీరు మామూలుగా మీరు ప్రజలు కదా,
ఒక ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి? అయ్యా ప్రజలు కష్టాలతో ఉంటే పట్టించుకోవాలి. ప్రజలకు తాగునీళ్లు లేవంటే తాగునీళ్లు అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి అబ్బా. మా పొలాలకు నీళ్లు రావట్లేదు అంటే ప్రభుత్వంతో పోట్లాడి ఏదో రకంగా 4 కాలువలు తవ్వి పైపులేసి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అంతెందుకు, మన బిడ్డలు చదువుకోవాలంటే, పెద్ద చదువు చదువుకోవాలంటే ఎక్కడో పోవాలా, కర్నూలుకు పోవాలా, నంద్యాలకు పోవాలా, హైదరాబాద్కు పోవాలా, బెంగళూరుకు పోవాలా. ఏమి ఇక్కడ కాలేజీలు పెట్టే బాధ్యత ఎవరిది అని అడుగుతా ఉన్నా. మన బిడ్డలు ఆడ చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతా ఉంది అని అడుగుతా ఉన్నా. పోనీ చదువుకోనే వచ్చినారనుకో, మన బిడ్డ మన ఇంట్లో ఉండి పోయి ఉద్యోగం చేసుకురావడానికి 4 ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పెడితే మన బిడ్డ మన ఇంట్లో ఉంటాడు, పోయి ఉద్యోగం చేసుకొని వచ్చి పల్లెటూరులో సాయంకాలం అమ్మ నాయనతో సంతోషంగా గడుపుతాడా లేదా అని అంటారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కాదా అని అడుగుతా ఉన్నా. మరి మీరు 2 సార్లు అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. అయ్యా 10 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు అని అడుగుతా ఉన్నా. ఏ రోజన్నా సరే ఓట్లు వేయించుకోవడానికి వచ్చి ఏదో 4 ఓట్లు వేసుకుంటా ఉన్నావు, నీ పార్టీ కూడా ఈ ఊర్లో ఉందని చెప్పుకుంటా ఉన్నావు. ఓట్లు వేసుకొని పోయిన తర్వాత 10 ఏళ్ల నుంచి ఏమన్నా ప్రజలకు మంచి చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. పోనీ ఇవన్నీ చేయలే, నీళ్ళే, రోడ్లు వేయలే, ఫ్యాక్టరీలు పెట్టలా, కాలేజీలు పెట్టలా, స్కూళ్ళు పెట్టలా, ఏమీ చేయలే. దానికి పైపెచ్చు అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముకుంటున్నది నిజం కాదా? సారా గాయిస్తుంది నిజం కాదా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు, మన ఎవరు జగన్మోహన్ రెడ్డి? సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు 2019లో గుర్తు తెచ్చుకోండి మీరంతా. ఆయన పాదయాత్ర చేసినాడు, ఇక్కడంతా తిరిగినాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మందు లేకుండా చేస్తానన్నాడు. నిజమా కాదా? ఈ రోజు ఏం చేశాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మందు అంతా కూడా బయట తయారు చేస్తే కుదరదు, నాకు డబ్బులు రావు, నా సొంత ఫ్యాక్టరీలోనే మందు తయారు చేస్తాను, దాన్ని మీరు తాగి సావండి అని మందు బాబులు అంత సంపుతున్నాడా లేదా అని చెప్తా ఉన్నా. 50 రూపాయల క్వార్టర్ బాటిల్ ఉండే, ఈ రోజు 200 క్వార్టర్ బాటిల్ పెట్టుకొని నోరు మూసుకొని తాగుతున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. అర్థమైనా? పోనీ తాగే మందైనా సరే వాడు కష్టమో నష్టమో చేసి రాత్రికి ఒక చిన్న క్వార్టర్ తాగాలంటే 200 పెట్టి ఏడ తాగేది? అది నిజమైన మందా, కల్తీ మందా? లోపల కిడ్నీలు లివర్లు పోతున్నాయా ఏదా? ఎప్పుడో జబ్బును పడితే ఒక రాజు, ఆయనకు కొడుకు, ఆయన మనవాళ్ళు వీళ్ళే ఏలాలనా ఈ యాదవ్ని? మనకెవరికి సత్తా లేదా? సుటిగా అడుగుతా ఉన్నారు. ఆలోచన చేయండి ఒక్కసారి, ఒక్కసారి ఒక్క ఓటు నాగరాజన్నకి సైకిల్ గుర్తు మీద వేయండి, ఒక్క ఓటు నాకు కమలం గుర్తు మీద వేయండి. తలరాతలు మార్చి చూపిస్తాను, దానికి అన్న సాక్ష్యం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మళ్ళీ వస్తాం ఎన్నికల సందర్భంలో. రాలేకపోయినప్పుడు దీన్నే ఎన్నికల సభగా ఊహించండి. ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తా ఉన్నా, మీ కాళ్ళు మొక్కి చెప్తా ఉన్నా, అవకాశం ఇవ్వండి. మీరిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయం, మాట నిలుపుకుంటాం. ఇక్కడ అన్న ఇంట్లో నిలబడి చెప్తా ఉన్నా, మాట తప్పే ప్రశ్నే లేదు, తగ్గేదే లేదని మాత్రం గట్టిగా చెప్తాను. నమస్కారం.